ఏలూరు జిల్లా న్యూస్ వీధిలో గంగానమ్మ అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కృష్ణా బడ్డికోట సెంటర్లో రావి చెట్టు వద్ద వేంచేసి ఉన్న గంగానమ్మ అమ్మవారు సుమారు 200 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది. ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది. భక్తులు కోరిన కోరికలను తీర్చే ఇలవేల్పుకు అవమానం జరిగిందని హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. కోటాలో పెద్దబ్బాయి గారిని వెంకటరాయుడు గారికి వచ్చింది, ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింది. అది వీళ్ళ అమ్మగారికి ఈ మధ్యన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. వాటాపు అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరు రాధాకృష్ణ, వాళ్ళ రాధాకృష్ణ వాళ్ళ పెద్దబ్బాయి అబ్బాయి. ఈ స్థలం మాదే అని ఎవరికి చెప్పలే ఇంతవరకు. నిన్న వస్తున్నారంటే నేను దగ్గరుండి ఊరు వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా. ఆ నాన్న అడితే దీని జోలికి రావాలండి అని వెంకటరావుతో చెప్పాడంట. పొద్దున్న నేను తెల్లవారుజామున వచ్చా, ఊరి నుంచి వచ్చాడు. పొద్దున్న 6:30కి ఫోన్లు వచ్చింది. నేను ఎవరికో చెప్పాలంటే గవ్వ ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసు వాళ్ళు. అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోలీస్ కేసు పెట్టారు, తీసుకుపోయారు. 200 సంవత్సరాల పైనుంచి పూజింపబడుతున్న దేవాలయం అండి. ప్రతి సంవత్సరం 2000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటారు. అంటే భక్తులు సహకారం నిర్మాణం చేస్తాం. ఈ మధ్యకాలంలో దాని హైట్ కూడా రోడ్డు కంటే తక్కువగా ఉందని హైట్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్నుల